ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులో పేర్కొంది. నందినగర్లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ ను విచారించనుంది సిట్. విచారణకు హాజరు కావాలని కేటీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించింది సిట్. కేటీఆర్ కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. నోటీసులతో ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. హామీలపై ప్రశ్నిస్తుంటే నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కామ్ పై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదని తెలిపారు. సిట్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుంది. ఇక ప్రేమ లేఖలు భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4,000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దారి చుట్టే తిరగాలి. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేపు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారా? అప్డేట్స్ ఏంటి? సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా తన కోకాపేట నివాసంలో ఉన్న టెంపుల్ ట్రీకి అక్కడ సిట్ అధికారులు వెళ్ళారు. అక్కడ నోటీసులు తీసుకోవడంలో తిరిగి నందినగర్ నివాసానికి వచ్చి అక్కడ నోటీసులు అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోమ భరత్ కుమార్ ఈ యొక్క లీగల్ నోటీసులను అందుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో గత 2 రోజుల క్రితమే కీలకమైనటువంటి నేత హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు చేశారు. విచారణకు కూడా హాజరయ్యారు. సో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారుల ముందుకు కేటీఆర్ హాజరు కానున్నారు. సో ఇప్పటికీ హాజరవుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో హరీష్ రావుకు ఇచ్చినటువంటి నోటీసులు అలాగే విచారణ నేపథ్యంలో కూడా కేటీఆర్ పదే చెప్పారు, ఇంకా 1000 సిట్లు వేసుకున్నా పర్వాలేదు, సో విచారణకు హాజరవుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సో అలాగే బీఆర్ఎస్ తో ఉన్నటువంటి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇస్తారంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా కొన్ని లీకులు వచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. ఆ లీకులను నిజం చేస్తూ ఇటు సిట్ అధికారులు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు హరీష్ రావు కూడా మెదక్ పర్యటనలో ఉన్నారు, అలాగే కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. సో మరి కాసేపట్లో ఇటు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో భేటీ అవుతున్నట్లుగా మనకు సమాచారం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 6 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్ లో కూడా కేటీఆర్ ప్రెస్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ తదనంతరం ఇటు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని కేసీఆర్ తో సమాలోచనలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం, అలాగే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా త్వరలో నోటీసులు వస్తాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి ఈ అంశాల పైన అనేటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సో రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో అయితే సిట్ అధికారుల ముందుకు ఇటు కేటీఆర్ హాజరు కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలకు కూడా ఒక నోట్ అందిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలోనే ఇటు తెలంగాణ భవన్ కు రావాలని కూడా సూచించగా తెలుస్తోంది. సో ముందుగా రేపు ఉదయం కూడా టెంపుల్ ట్రీ నివాసం నుంచి కూడా నేరుగా తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకోబోతున్నారు. సో ఇక్కడ నుంచి సిట్ అధికారుల ముందుకు వెళ్ళబోతున్నారు. సో 2 రోజుల క్రితం కూడా హరీష్ రావు నివాసం నుంచి తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాతనే ఉదయం 11 గంటల నుంచి సుమారు సాయంత్రం 6 గంటల వరకు కూడా సిట్ చాలా సుదీర్ఘంగా కూడా విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉండే పరిస్థితి ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
కనిపిస్తుంది. ఇటు సిట్ అధికారులు దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక చర్చకు దారితీస్తుంది. నెక్స్ట్ సిట్ అధికారులు ఇక కేసీఆర్కి నోటీసులు ఇస్తారు అనేటువంటిది చర్చ కూడా జరుగుతుంది. ఇటు బొగ్గు కుంభకోణానికి సంబంధించి అంశాలను బయట పెట్టినటువంటి నేపథ్యంలోనే అటు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు మరి కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో మరోసారి కూడా రాజకీయ కక్ష సాధింపు లో భాగంగానే ఒక నోటీసులు వస్తున్నాయి అనేటువంటి అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎన్ని కేసులు పెట్టినా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తాము, ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా గుర్తు చేస్తాము. సో వాళ్ళు ఏవైతే కుంభకోణాలకు తెరలేపుతున్నారో అవన్నీ కూడా ప్రజల ముందు పెడతామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.